అర్జున్ యొక్క విషాదమును దుఃఖమును ఒక కారణంగా చేసుకొని సమస్త విశ్వానికి ఈ అద్భుతమైన ఆత్మ విజ్ఞానాన్ని వెలిగించారు. అర్జునుడు ఒక కారణం మాత్రమే. భవిష్యత్తులో కలియుగం రాబోతోంది. మరి కలియుగంలో కలిపురుషుడు ప్రవేశించిన తర్వాత సమస్త మానవాళి అజ్ఞానంతో అనేక దుఃఖాలు బాధలు పడతారు. కనుక వారికి ఒక జ్ఞాన భాండం ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశం. అర్జున్ యొక్క దుఃఖం అన్నది కేవలం ఒక కారణం మాత్రమే. ఆ దుఃఖాన్ని కలిగించిన వాడు కూడా శ్రీకృష్ణుడే. మార్గశిర శుద్ధ త్రయోదశి నుంచి పుష్య పాఠ్యమి వరకు అంటే 18 రోజుల పాటు యుద్ధం జరిగింది. మార్గశిర మాసం శుద్ధ త్రయోదశి నుంచి పుష్య పాఠ్యం వరకు మనకు యుద్ధం జరిగింది. అయితే యుద్ధం ప్రారంభమైనది త్రయోదశి అయితే యుద్ధం ప్రారంభమైనది త్రయోదశి. ఆ త్రయోదశికి ముందు 2 రోజులు అంటే ఏకాదశి. ఈ ఏకాదశి రోజున మనకు భగవద్గీతను బోధించడం జరిగింది. ఎవరైతే గీతను అధ్యయనం చేస్తారో వారి యొక్క సమస్త బాధలు వెళ్ళిపోతాయని స్పష్టంగా మనకు ఆయన వాగ్దానం చేశారు కృష్ణ పరమాత్మ వారు. భగవద్గీత ఏ ఒక్క మతానికి సంబంధించింది కాదు, సమస్త మానవాళికి సంబంధించినది. మీరు గీత మొత్తం మనం అధ్యయనం చేస్తే ఎక్కడ కూడా మనకు కూడా ఒక మతం అంటూ హిందూ మతానికి సంబంధించినట్టు ఉండదు. సమస్త మానవాళికి ఉపయోగపడే ఆ ఆత్మ విజ్ఞానాన్ని మనకు అందించారు కృష్ణ పరమాత్మ వారు. ఇది అర్థం చేసుకోకుండా కేవలం ఈ భగవద్గీతను ఒక హిందూ మతానికి మాత్రమే సంబంధించి ఆపాదించినారు. మనిషికి జన్మ తీసుకున్న వరకు దేహములను వదిలిపెట్టేంత వరకు అతని జీవిత కాలంలో ఏమేమి సమస్యలు వస్తాయి, ఎన్ని కష్టాలు వస్తాయి, బాధలు ఏమి వచ్చినా కూడా ప్రతి సమస్యకు భగవద్గీతలో సమాధానం ఉన్నది. కాకపోతే మనం వెతుక్కోవాలి. మరి మనకి ఎలా తెలుస్తుంది సార్ నాకు ఈ సమస్యకు భగవద్గీతలో ఎక్కడ సమాధానం ఉన్నది నాకు ఎలా తెలుస్తుంది అని ప్రశ్న వేస్తే ఒకళ్ళ అడగాల్సిన అవసరం లేదు. నా ఈ సమస్యకు భగవద్గీతలో ఎక్కడ సమాధానం ఉందో చెప్పండి అవసరాన్ని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీరు శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానించి ఆ భగవద్గీతని ఓపెన్ చేయండి, మీకు కనిపించే ఏ శ్లోకమే అదే మీకు సమాధానం అన్నమాట. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. కృష్ణ పరమాత్మని ధ్యానించండి, ధ్యానించి ఆ గ్రంథాన్ని ఓపెన్ చేస్తే అది ఏ యోగం, ఏ భాగము, ఏ అధ్యాయము, ఏ శ్లోకము మీకు ఖచ్చితంగా మన సమస్యకు సమాధానంలో ఉంటుంది. అది ఎంత అద్భుతంగా మనకు ఇందులో వివరించారో ఒకసారి అర్థం చేసుకోండి. చాలా మందిలో భగవద్గీతని ఉంచుకోవటం లేదు.
ప్రతిరోజు గీతను కనీసం ఒక్క శ్లోకమన్నా మీరు అందరూ కూడా దాన్ని పఠించి అధ్యయనం చేసి ఆచరిస్తే చాలు, అతనికి ఎన్నో బాధల నుంచి నేను విముక్తి చేస్తానని చెప్పాడు. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామ పరిస్థిత్య నైవ సంతి పాపాని పూర్వజన్మ కృతాని చ. ఇప్పుడు ఎంత స్పష్టంగా చెప్పడం జరిగిందో. గీతాధ్యయనశీలస్య అంటే గీతను అధ్యయనం చేసే మహానుభావుడు. ఇక్కడ శీలస్య అంటే ఉన్నతమైన పుణ్యాలు కూడినంత గుర్తుపెట్టుకోండి. ఎవరైతే గీతను అధ్యయనం చేస్తున్నాడో చదువుతున్నాడో వాడు పుణ్యాత్ముడే. తనకు తాను నేను మహాపాపిని అని అనుకోవాల్సిన అవసరమే లేదు. ఒక్క శ్లోకం నువ్వు చదువుతూ ఉంటే నీకు ఒక జన్మలోని పాపాలన్నీ జీరో కాబడతాయి. ఇది మనం చెప్పుకున్నది కాదు, సాక్షాత్ కృష్ణ పరమాత్మే. ఇది భగవద్గీత, భగవద్గీత యొక్క నోటి నుంచి వచ్చేది. గీత అంటే జ్ఞానము కనుక భగవంతుని నోటి నుంచి వచ్చిన ఏకైక విజ్ఞాన సారం ఏదైనా ఉంది అంటే భగవద్గీత. ప్రతి మామని మామూలు గురువులు యోగులు రాసేది, మనం సాక్షాత్ పరమాత్మ అనుకున్న వ్యక్తి నోటి నుంచి వచ్చినది అనేది భగవద్గీత. ఈ భగవద్గీతలో 18 యోగాలు, 18 అధ్యాయాలు అనుకుంటాము. ప్రతి అధ్యాయం కూడా ఒక యోగమే. మిగతా పర్వమని కాండమని అని చెప్పుకుంటూ వచ్చారు. రామాయణంలో కాండమని అని చెప్తాం, మహాభారతంలో పర్వం చెప్తున్నాము, 18 పర్వాలు. ఇక్కడ 18 యోగాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. విషాదంలో కూడా ఒక యోగంగానే చూపించడం జరిగింది. మనిషికి ఒక దుఃఖం వచ్చింది అంటే దుఃఖం తర్వాత సుఖం రావడం జరుగుతుంది. ఆ దుఃఖ నివారణకు ఏం చేయాలి? దుఃఖంతో ప్రారంభించబడింది, చివరికి సుఖాంతమైంది. ఏ వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది. కానీ ఏ ప్రవేశిస్తున్నామంటే గీతని పక్కన పెట్టేసి స్వాముల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. స్వామి నాకు ఈ కష్టం వస్తుందో, నాకు ఈ బాధ వచ్చిందనో, మరి నాకు ఈ సమస్య పరిష్కారం చెప్పండి అంటే వాళ్ళ గ్రహాలను చూసి అది అవి చేయండి. ఏమి అవసరం లేదు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. తాను ఇచ్చినటువంటి ఈ భగవద్గీత సారము ఎవరైతే తాగుతారో వారు సాక్షాత్తు నేనే చెప్పారు. చూడండి, ఎవరైతే ఈ భగవద్గీత సారమును తాగుతారో గ్రోలుతారో వారు మరెవరో కాదు, నేనే. మరి ఇంత స్పష్టంగా చెప్పినాం అని చెప్పారు. చూడండి ఏం చెప్పారు, ఇదం శాస్త్రం మయాన. అంటే ఈ భగవద్గీత అంతా కూడా నేను మొత్తం చెప్పేశాను, దీన్ని నీ బుద్ధితో ఆలోచించేయి. ఇదం శాస్త్రం జరుగుతాం మయానక. ఈ శాస్త్రం అంతా కూడా నా నోటి నుంచి వచ్చినంతా కూడా మొత్తం నీకు ఆత్మ విజ్ఞానంతా నీకు చెప్పేశాను. నీకు కనుక నీకు నీ బుద్ధిని బట్టి దీన్ని ఆచరించు. కృతకృతస్య భారత అంటాడు. ఓ అర్జున, దీన్ని నువ్వు బుద్ధిని బట్టి, నీ బుద్ధిని బట్టి, నీ విచక్షణను బట్టి నువ్వు ఆచరిస్తావు, ఆచరించావని నీ ఇష్టం. ఏదత్ బుద్ధిమాన్, ఏదత్ బుద్ధిమాన్, ఇది నీవు జ్ఞానంతో విచక్షణతో ఆచరించు. కృతకృతస్య భారత, దీన్ని ఆచరించి నువ్వు కృతకృత్యుడు కాదని చెప్పాడు. కనుక భగవద్గీతలో ఈ శ్లోకం గొప్పది, ఆ శ్లోకం తక్కువది అని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్క శ్లోకము కూడా భగవద్గీతలో మనకు ఎంతో విజ్ఞానాన్ని ఇచ్చేది. దేహం మొదలుకొని దేహ ప్రారంభం నుంచి దేహ అంతం వరకు దేహాంతరము కూడా మనకు
ఏమి కలుగుతుందో మనకు చెప్పడం జరిగింది. తర్వాత అనేక పురాణాలు ఉపనిషత్తులు చదవాల్సిన అవసరం లేదు. కారణం అంటే ఈ భగవద్గీత ఉపనిషత్తుల సారాంశము. అన్ని ఉపనిషత్తుల సారాంశము భగవద్గీతే. మీరు ఏ ఉపనిషత్తు తీసుకోండి, అందులో భగవద్గీతలో చెప్పేది లేకుండా వేరే ఉంది అంటే అది అసత్యం. ఒక పురాణం తీసుకోండి, భగవద్గీతలో ఉన్నదేమి. భారతం తీసుకోండి, భాగవతం తీసుకోండి, ఏదైనా సరే. మరి భగవద్గీత అనేది మనకు ద్వాపరయుగం నుంచి ప్రారంభించబడింది. కృష్ణ పరమాత్మ భగవద్గీతని బోధించేంత వరకు మరి వాళ్ళకు మిగతా వాళ్ళకి ఏముంది అంటే వశిష్ఠ గీత ఉంది కదా, అష్టావక్ర గీత ఉంది, వశిష్ఠ గీత ఉంది, అది కూడా సేమ్. కాకపోతే ఈయన అన్ని ఏం చేశాడు అంటే వేదాల నుంచి ఉపనిషత్తుల నుంచి అన్నింటినీ మొత్తం ఒక చక్రంలో వేసి మనకి ఇచ్చేసాడు. మనం రోజు స్నానం చేస్తే ఎందుకోసం స్నానం చేస్తున్నాము? మన శరీరం యొక్క శుభ్రత కోసం. అదే సంసారం యొక్క మలం వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? సకృత గీతామృత స్నానం సంసార మలనాశనం. చూడండి, సకృత గీతామృత స్నానం సంసార మలనాశనం అంటే గీతాన్ని అందులో రోజు స్నానం చేస్తుంటే నీకు సంసార మలనాశనం అవుతుంది అన్నాడు. సంసారాన్ని మలంతో పోల్చాడు. మలం అంటే మాలిన్యం, మలం అంటే మరో విధంగా భావించాడు. మరి సంసార నాశనం అవుతుంది సార్ గీత చదివితే ఇది చాలా మందికి అజ్ఞానం చేత భగవద్గీతను పక్కన పెట్టేశారు. ఓ భగవద్గీతను చదువుతూ ఉంటే, భగవద్గీత అర్థం చేస్తూ ఉంటే నా సంసారాలు వెళ్ళిపోతాయి. ఇక్కడ సంసారం అనేది అర్థం ఏంటంటే మనకు కలిగే దుఃఖాలు, బాధలు, మన మనసు చేసే అనేక వికృత చేతుల్ని, మన మనసు ప్రవృత్తి వల్ల కలిగే వాటిని సంసారం అన్నారు. వివాహం చేసుకోని వాడికి సంసారం ఉంది, వివాహం అయిన వాడికి సంసారం ఉంది, సంతానం ఉన్న వాడికి సంసారం ఉంది, సంతానం లేని వాడికి సంసారం ఉంది. ఇది తెలియకోకుండా సంసారం వల్ల చెప్పారు అని చెప్తే చాలా మంది దీని అర్థం తెలుసుకోకుండా భగవద్గీత పక్కన పెడుతూ వచ్చారు. కనుక భగవద్గీత వల్ల మన యొక్క భార్యాభర్తలు విడిపోరు, ఇంకా విడిపోయిన వాళ్ళు కలుసుకుంటారు. భగవద్గీత అధ్యయనం వల్ల దుఃఖం కలుగుతుంది, అబద్ధము. భగవద్గీత అధ్యయనం వల్ల మనకు ధన నష్టం జరుగుతుంది, వ్యాపార నష్టం జరుగుతుంది, ఇది అసత్యము. భగవద్గీత చదవడం వల్ల మనిషి సన్యాసికి పోతాడు, అన్ని వదిలిపెట్టి, ఇది అసత్యము. అన్నీ ఉంటూనే సాక్షాత్ కృష్ణ పరమాత్మే తన సంసారం ఉంది, రాజ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఆయన లేదా చెవుల వరకు ఆత్మజ్ఞానంతో హాయిగా ఆనందంగా ఉన్నారు. మరి ఆయన అన్నీ కూడా తాను అనుభవించమని చెప్పాడు. ఏది కూడా తన అనుభవం లేకుండా చెప్పలేదు. తనకు అన్ని అనుభవించి ఆయన మనకు బోధించాడు. చూడండి, సాగు గీతామృత స్నానం సంసార మలనాశనం. ఈ గీతాన్ని గంగలో స్నానం చేస్తే సంసార మలనాశనం. అయితే శ్రద్ధ హీరస తత్కార్యం. శ్రద్ధ లేకుండా మనం భగవద్గీతని విన్నా, శ్రవణం చేసినా, లేదా మరో చదువుకున్నా, ఇది వినేసి కప్పకు పోయి వెళ్ళినా ఏముంటుందంట? హస్తిన స్నానం ఉదయవంతం చెప్పాడు. శ్రద్ధాహీనస్య తత్కార్యం హస్తిన స్నానం ఉదయవతం. అంటే ఏనుగు స్నానం చేస్తుంది గంటల కొద్ది. నీరు చూస్తే ఏనుగు చాలా ఇష్టం. గంటల కొద్ది ఏనుగు చేస్తుంది, స్నానం చేస్తుంది. బయటకు వస్తా ఏం చేస్తుంది? మళ్ళీ మొత్తం దుమ్మంతా తెలుస్తుంది. మరి అంతకంటే అన్ని గంటల సేపు స్నానం చేయడానికి
బయటకు వస్తానే ఎందుకు నెత్తివేయడం ఎందుకు? అలాగే ఉంటుంది. శ్రద్ధ లేకుండా భగవద్గీతను శ్రద్ధతో కూడి ఒక్క శ్లోకములను పట్టుకున్నా చాలు. 700 శ్లోకంలో ఒకటే ఫస్ట్ వదిలేసేయండి. మిగతా 700 శ్లోకాల్లో ఒక్క శ్లోకమే మీ జీవితాంతము పాటించు చాలు. మిగతా 699 శ్లోకాలు వదిలేయండి, అవసరం లేదు. మీకు ఇష్టమైన శ్లోకం 700 శ్లోకాలు అవసరం లేదు. మొట్టమొదటి శ్లోకం ఎవరు చెప్పారు? ధృతరాష్ట్రుడు చెప్పాడు. అందులో కూడా కాస్త మనం చూస్తే మనకు జ్ఞానమే కలుగుతుంది అన్నమాట. అందులో ఆ ఒక్క శ్లోకం వదిలేసేయండి. మిగతా సంజయుడు చేత చెప్పించినవి, అర్జునుడు చేత చెప్పించినవి, కృష్ణ పరమాత్మ బోధించినవి, ఇందులో ఏ ఒక్క శ్లోకం తీసుకోండి. అర్జునుడు వేసిన ప్రశ్న చాలు మన ఆత్మజ్ఞానం కలగడానికి. అలాగే సంజయుడు చెప్పింది ఒకటి చాలు. కనుక ఈ శ్రద్ధహీనస్య తత్కార్యం హస్తిన స్థానం ఉదయిస్తుంది. వద్దు, ఏనుగు మారి మనం ఉండాలి. ఏనుగు స్నానంగా ఉండాలి. ఏనుగుగా ఉండవచ్చు, బట్ ఏనుగు స్నానంగా ఉండకూడదు. ఇది బాగా వినాలి, మనం శ్రవణం చేయాలి, ఇది మేము మననం చేయాలి, దాన్ని ఆచరించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏ మనిషి యొక్క ఈ శరీరం ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. మరి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో శరీరం కావాలా వద్దా అనేది మనం చేసిన బట్టి ఉంటుంది. చూడండి, వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి జీర్ణాని మరి అందరికీ తెలుసు, మనకు తెలీదా? నేను కృష్ణ పరమాత్మ చెప్తేనే మనకు తెలిసిందా ఈ శరీరం ఉండదు, వెళ్ళిపోతుంది? అందుకు తెలీదా? ఎవరు చెప్పలేదా? చెప్పారు. కాకపోతే అర్జునుడి వెంటనే చంపాలా? నేను చెప్పవలసిన అవసరం ఉందా? అహోబల మహత్పాపం కర్తం వ్యవస్థావేయం ఇత్రాజలోవేన గోవిందా స్వజనుడి తాను చెప్పాడు. అహోబల మహత్పాపం, అయ్యో నాకే ఎంత పాపం చేపిస్తున్నావు నువ్వు? అర్జునుడు ఎలా భావిస్తున్నాడు? శ్రీకృష్ణ పరమాత్మ తన చేత పాపం చేపిస్తున్నాడు అనుకున్నాడు. కృష్ణ పరమాత్మ పాపరహితుడు. పాపరహితుడు మరొకరి చేత పాపం చేపిస్తాడా? కానీ అజ్ఞానం చేత చెప్తున్నాడు. అహోబల పాపం కష్టం వ్యవస్థితామే ఈ రాజ్యం సుఖం కోసము ఓ స్వామి స్వజనం ఈ స్వజనం సంపాదించుకున్నావు నువ్వు. నా వల్ల కాదు స్వామి, నేను చెయ్యను. మరి అప్పుడు ఏం చేయాలి? కృష్ణ పరమాత్మ నా వల్ల కాదన్న వాడి చేత కొట్టి చేపిస్తామా? మన చిరకలు ఇంట్లో ఉన్నట్టుగా కొడతారా? ఎక్కడ అవసరం అవుతుందో అక్కడ ఆయన మాటల చేతనే ఆ మనిషిని మహనీయుగా మార్చగలిగినాడు. గుర్తుపెట్టుకోండి, భగవద్గీత అన్నది కేవలం మాటల చేత ఒక అజ్ఞానిని సుజ్ఞానిగా విజ్ఞానిగా మార్చవచ్చు. ఎవరికి ఎలా అయితే అర్థమవుతుందో అంత మాత్రమే తీసుకోవచ్చు. నాకు భగవద్గీత అర్థం కాదు అని ఆ సమస్య అవసరం లేదు, బాధే అవసరం లేదు. మీరు భగవద్గీతను చేతిలో పట్టుకుంటే చాలు, ఒక విధమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ మనలో ప్రవేశిస్తుంది. అది ఎక్కడో ప్రింటింగ్ ప్రెస్ లో అయింది, ఎంతో మంది చేతులు మారొచ్చింది. కానీ ఆ భగవద్గీతలో ఉన్న ఆ అక్షర సముదాయం, అక్షర కూర్పు, ప్రతి శ్లోకము అది ఎటర్నల్ ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. అంటే నిత్యము ఎనర్జీ ఇస్తూనే ఉంటుంది. ఒక సూర్యుడు ఎలా తలుగుతాను స్వయం ప్రకాశము, భగవద్గీత
భగవద్గీత గ్రంథం ఇక్కడ ఉండి చూస్తే పుస్తకమే, అయితే అందులో నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తూనే ఉంటుంది. కారణం అంటే ఆ వాడల పేపరా, ఆ ర్యాపరా, ఆ బైకా, అది కాదు, లోపల ఉన్న మ్యాటర్. ర్యాపర్ కాదు, ఏమి కాదు, లోపల ఉన్న మ్యాటర్. దాంట్లో మ్యాటర్ ఉంది, దాని నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంటుంది. మీరు చూడండి, వస్తే నేను స్పష్టంగా చూసినాను అందులోని ఎనర్జీని ఎలా వస్తుంది. అటువంటి దాన్ని రోజు నువ్వు అధ్యయనం చేస్తూ ఉంటే మరింత ఎనర్జీ వస్తుంది. ఛత్రపతి శివాజీ అనేక యుద్ధాలు చేశాడు. ఒక్క యుద్ధంలో కూడా ఆయన అపజయం పొందలేదు. తక్కువ సైన్యమే, తన సైన్యానికి కొన్ని రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి ఇతర శత్రుల సైన్యానికి ఓడించగలిగినాడు. దానికి కారణమే మీరు అడుగుతారు. ఈ రహస్యం ఏమి అడిగినప్పుడు ఆ శివాజీ మహారాజ్ చెప్తారు, నా ప్రతి విజయానికి కారణము కృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీత. కృష్ణుని నోటి నుంచి గీతాసారం విన్న తర్వాత అర్జునుడు విజయం సాధించినాడా, అపజయం సాధించినాడా? ప్రతి యుద్ధానికి వెళ్ళే ముందు నేను గీతాధ్యయనం చేసి వెళ్తాను. మొత్తం కృష్ణ పరమాత్మ బోధించినవంతా కూడా గీతాధ్యయనం చేసి వెళ్తారంట. అందుకే నాకు ప్రతి యుద్ధంలో నాకు విజయం లభించింది అని చెప్పాడు. తను బంధించినాడు. మరి తను బంధించితే ఎలా బయటకు వచ్చాడు? ఆ చెరసలలో తను బంధించినా కూడా తను గీతనే అధ్యయనం చేస్తూ ఉన్నాడు. కనుకే నాకు ఆ అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఆ పూల బుట్టలో, ఆ పండ్ల బుట్టలో ఏదో దేంట్లో బయటకు వచ్చేస్తారు చూశారా? నా వెంటే ఉన్నాడు కృష్ణ పరమాత్మ. అంతటి విశ్వాసం ఉన్నది. మన ప్రభుత్వాలు కూడా ఎక్కడి సరే యుద్ధానికి వెళ్ళే ముందు ఆ సైన్యాధ్యక్షుడో లేదా మరెవరన్నా సరే గీతను అధ్యయనం చేసి వెళితే తప్పనిసరిగా మనం విజయం సాధిస్తాం. అది ఎంత పెద్ద దేశమైనా సరే. ఇందులో విజయం తప్ప అపజయం అంటూ ఎక్కడా దొరకదు. అలాగే అంత మహాయుద్ధంలోనూ విజయం వచ్చినప్పుడు మన సంసార యుద్ధంలో విజయం రాదా? చెప్పండి, మన సంసార యుద్ధంలో రాదా? ఖచ్చితంగా వస్తుంది. మన సంసారంలో మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి. ప్రతి సమస్య ఒక యుద్ధమే, గుర్తుపెట్టుకోండి. ప్రతి సమస్య ఒక యుద్ధమే, ప్రతి బాధ ఒక యుద్ధమే, ప్రతి దుఃఖము ఒక యుద్ధమే. ఈ యుద్ధంలో మనం విజయం సాధించాలి అంటే మనకి ఏ ఆయుధం కావాలి? గీతా ఆయుధం చాలు. ఒక్క శ్లోకం తీసుకోండి, మన ఇష్టమైంది. అనన్య చిత్తేతో అంతకన్నా అనన్య చిత్తేతో ఏ జనా పరిపాలిస్తే దేశం నిత్యాదీకాలం యోగక్షేమం మహామయం. కంఠస్థం కొడుతున్నాము, భగవద్గీత యొక్క శ్లోకాన్ని కంఠస్థం కొడుతున్నాను. బట్ దాన్ని ఆచరించండి, విశ్వసించండి. ఆచరించడం అంటే విశ్వాసం పెట్టుకోండి. నా కృష్ణుడు నాలోనే ఉన్నాడు, ఆ కృష్ణ పరమాత్మ నాలోనే ఉన్నాడు. తను చెప్పాడు అహం ఈశ్వరాన్ని. ప్రతి ఒక్కరిలోనూ నేనే ఉన్నాను. ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు చెప్పాడు భగవద్గీతలో. అహమాత్మ చెప్పాడు, అహమాత్మ కూడా చెప్పాడు. తర్వాత నన్ను ఎవరు చూస్తాడో వాడిని ఏం చూస్తాడో చెప్పాడు. ఒకనొక చోట ఎన్ని సందర్భాలలో నేను అందరిలో ఉన్నాను అని చెప్పాడు. అహమాత్మ తగ్గుతాను.
అన్ని భూతాల్లో నేను ఉన్నానని చెప్పాడు. మనం విశ్వసించకపోతే అయినాక విశ్వాస రాహిత్యం వల్లనే మనకు అనేక అపజయాలు పొందుతున్నాము. ఎప్పుడో ఎప్పుడో చెప్పిండేది ఇప్పుడేం పని చేస్తుంది అంటే అది ఎటర్నల్ నిత్య సత్యం. మనం దాన్ని పట్టుకోవడం లేదు. భగవద్గీతను అధ్యయనం చేసేవాడు ఇంకా ఏ పూజలు చేయాల్సిన అవసరం లేదు, ఏ వ్రతాలు చేయాల్సిన అవసరం లేదు, అవసరమే లేదు. ప్రతిరోజు ఉంటుంది. మనం ఎందుకోసం జన్మించినాము, నేనేం చేయాలి? తను చెప్పాడు ప్రతి యుగంలోనూ నేను అవతారం కలుస్తాను. ఏమి ఎందుకోసం అవతారం కలుస్తాడంట? దేనికోసం చేస్తాడంట? ధర్మం మీకోసం అన్నాడు, ధర్మం నిలబెట్టడానికి అన్నాడు. అదే శ్లోకం అని చెప్పుకుందాం. ఏం శ్లోకం అది? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఏం పాలన చెప్పేది? ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నన్ను నేను సృష్టించుకున్నాను. మనం కూడా అంతే. ఒక్కొక్కళ్ళు ఒక కృష్ణ పరమాత్మ అయినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక విధంగా ఆ జ్ఞానాన్ని సంపాదించినప్పుడు మన నిత్య జీవితంలోనే కాదు, మన భౌతిక జీవితంలోనే కాదు, ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా మనం విజయం పొందుతాము. రెండవది ఏంటి? ఎవరో ఎక్కడి నుంచో వచ్చి మనం రక్షించరు. ఎటువాడు నేను చెప్పడానికి వస్తున్నాడు, దోచోనికి వస్తున్నాడు. మరి మనం ఏం చేయాలి? పరిత్రాణమయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను కూడా అలాగే అవతారం దాల్చినాను. పరిత్రాణాయ సాధూనాం అంతే. మళ్ళీ మనం రక్షించుకోవాలి. ఇద్దరే దాచుకుంటున్నాం. ఎవరిని వాడు గురించుకోవాలి. అది కూడా చెప్పాడు, నేను రాను. అదేంటి సార్, ఇంతకుముందే ప్రతి యుగంలో దాల్స్తాను చెప్పాడుగా. ఎలా ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పుకొని ప్రతి యుగంలో అవతారం దాల్స్తా అని చెప్పి మరి ఉద్ధరేయాత్మానం ఎవరిని వాడు ఉద్ధరించుకోవాలి, నేను ఉద్ధరించుకుని చెప్తాడు. ఏంటి మతలబు? ఒకరు సహాయం చేస్తూ ఉంటే ఇది ఏం చేస్తాడు? అదెంత పూర్తి డిపెండ్ అయ్యాడు. ఒక వ్యక్తికి మరొక వ్యక్తి సహాయం చేస్తూ ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటే, అన్ని విధాలుగా అన్ని సందర్భాలలో సహాయం చేస్తూ ఉంటే ఏమవుతాడు? తన యొక్క ఐడెంటిటీని కోల్పోతాడు. తన స్వయం శక్తిని మనిషి మర్చిపోతాడు. అది కాదు కృష్ణ పరమాత్మ యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్కరిలో నుండి ఆ స్వయం శక్తిని బయట తీసుకురావడమే ఆయన యొక్క మెయిన్ గమ్యం, మెయిన్ ఉద్దేశం. అందరికీ శక్తి ఉంది. అర్జునుడి వాడు శక్తిహీనుడై నాకు యుద్ధం వద్దు, రాజ్యం వద్దు, రాజ్యం కోసం నేను చెప్పేది నాకు యుద్ధం చేసి పడేస్తే అటువంటి వాడి చేత యుద్ధం పట్టించి ఆయుధం పట్టించి యుద్ధం చేయించాడు. కానీ యుద్ధం చేశాడా? చూడండి, నేను యుద్ధం చేయని చెప్పినాడు కానీ చేయించినాడు. ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. సైనికుడు, మన దేశ సైనికుడు నేను యుద్ధం చేయాలని కూర్చుంటే అది అవుతుందా? ఇప్పుడు ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే అంటే గొప్ప మోటివేషన్ చేస్తాడు. గొప్ప మోటివేషన్. నా వల్ల కాదు వాటి చేతించి ఎస్ ఐ కెన్ అని చెప్పించగల శక్తి ఎందులో ఉండింటే భగవద్గీతలో ఉంది. జీరో స్టేజ్ నుంచి హీరో స్టేజ్ వరకు మనిషి ఎదగాలి అంటే భగవద్గీత పట్టుకొచ్చాడు.
మరి ఏ గ్రంథం వద్దు, మీరు ఏమి చదవాల్సిన అవసరం లేదు. ఏ పురాణము, కార్తీక పురాణము, నాగ పురాణము, లేదా ఇంకొక ఉపనిషత్తు, లేదా ఇంకో స్తోత్రము, ఇవేమీ అవసరం లేదు. ఏ స్తోత్రాలు కానీ, ఏ జపాలు, హోమాలు, తపాలు ఏమీ అవసరం లేదు. ఒక భగవద్గీత చాలు. కారణం ఏమంటే మదిత్వా చతురో వేదాంత తపశాస్త్రాన్ని చదివి అన్ని శాస్త్రాలను మదించి ఒక గ్రంథం తీస్తే ఆ గ్రంథమే భగవద్గీత. ఆ మరింతగా వచ్చిన సారాన్ని యోగులు తీసేసుకున్నాం. యోగులు తాగేశారు. మదిత్వా చతురో వేదాం సర్వశాస్త్రాన్ని చదివి సారంతో యోగివి. ఆ సారాన్ని యోగులు పావనం చేస్తే ఆ మిగిలిన పిప్పిని ఆ పండితులు అనుకున్న వాడు తీసుకున్నారు. ఇప్పుడు ఈ యోగులు ప్రాముఖ్యంలో ఉన్నారా, పండితులు ప్రాముఖ్యంలో ఉన్నారా? పండితులు ఉన్నవాడే ఎక్కున్నాడు. యోగి వాళ్ళని కనబడతాడా? మన కళ్ళెదురుగానే ఎంతో మంది యోగులు ఉన్నారు, కానీ మనం కళ్ళు మూసుకున్నాం. మనం ఎవరు గుర్తిస్తున్నామంటే పండితులు గుర్తిస్తున్నాం. పండితులు అనేవాడు అనేక రకాల బాహ్యమైనటువంటి అలంకరణలు వేసుకొని ఉంటాడు. అది పాండిత్యం ఉందో లేదో తెలియదు, బట్ అలంకరణ చూసి మనం మోసపోతున్నాం. యోగులకు ఏ అలంకరణ లేదు, ఉంటుందా? యోగులకు ఇలాంటి ఒక డ్రెస్ కోడ్ ఏముందా? పండితులకు ఉందన్నమాట, వాళ్ళు వేసుకుంటారు డ్రెస్ కోడ్. యోగులకు లేదు. అందుకే భగవద్గీత యొక్క ప్రతి అధ్యాయం చివర ఏం చెప్పడం జరిగింది అంటే, ఇది భగవద్గీతోడు శ్రేష్ఠు, భగవద్గీతోడు శ్రేష్ఠు, ఉపనిషత్తు సారాంశము. కృష్ణార్థ సంవాదే యోగ శాస్త్రే, కృష్ణార్థ సంవాదే చెప్పడం జరిగింది. యోగ శాస్త్రే ఇది యోగ శాస్త్రం, ఇది యోగ శాస్త్రం. ఈ యోగ శాస్త్రాన్ని మనం వదిలిపెట్టి భోగుల శాస్త్రాన్ని పట్టుకున్నాం అంతా. నిజం, మనం ఏ హోమము పూజ చేసినా దేనికోసం చేస్తున్నాము? మనకు ధన రూపంగా ఏం కావాల్సి వస్తుంది? మన యొక్క ఆర్థిక బాధలు పోగొట్టుకోవడానికి నేనేం చేయాలి? భగవద్గీత విశ్వాసంతో అధ్యయనం చేయండి, మన యొక్క ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి. ప్రత్యక్ష ఉదాహరణ నేనే మీ ఎదురుగున్నాను. నేను నా సంసారంలో నష్టం అయిపోయిందా? ఒకప్పుడు రవిసారికి ఇప్పుడు రవిసారికి తేడా కలగడం లేదా? అలానే నేనేమన్నా యోగాన్ని వదిలిపెట్టి భోగంపైకి వెళ్ళినానా? యోగాన్ని వదిలిపెట్టి భోగంపైకి వెళ్తున్నానా? ఎప్పుడు ఏం వస్తుందో దాన్ని ఎంజాయ్ చేయండి. అదే భగవద్గీత నేర్పించింది. ఎప్పుడు ఏమొస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేయండి. కష్టం వచ్చిందే యాక్సెప్ట్ చేయండి. మనం కష్టాన్ని యాక్సెప్ట్ చేయము, సుఖాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అదే కృష్ణ పరమాత్మ అర్జునుడికి వేసిన మొట్టికాయలు. యుద్ధానికి రాకముందంత వరకు సుఖాన్ని యాక్సెప్ట్ చేసావు, యుద్ధంకి వచ్చిన తర్వాత నీ కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోయావు. ఏం కర్తవ్యము? యుద్ధం చేస్తాను అని ప్రగల్భాలు కలిగిన వాడివి ఇప్పుడు తీరా యుద్ధ క్షేత్రానికి వచ్చిన తర్వాత నేను యుద్ధం చేయను అంటే కర్తవ్య విముఖుడైపోతున్నావు, కర్తవ్య హీనుడైపోతున్నావు. అర్జునుడికి యుద్ధం అయితే మనకు మరొకటి ఉంది, అవునా? చాలా మంది సంసారం పెట్టి వెళ్ళిపోతుంటారు. నాకు ఈ భార్య వద్దు, పిల్లలు వద్దు, ఏమవుతుంది అంటే వాడు కర్తవ్య విముఖుడు, అజ్ఞానహీనుడు. అటువంటి వాడు ఒక భగవద్గీతను సంపూర్ణంగా స్పష్టంగా అధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందిన మా దగ్గరికి వెళితే అతను 10 నిమిషాల్లో అతన్ని తిరిగి కర్తవ్యం గురించి చేయగలుగుతాడు. రావాల్సిన చోటు రావాలి. ప్రశ్నాశాస్త్రం వేసే దగ్గరికి ఎవరో ఒంటి మీద అమ్మవారు వస్తారు అనే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? ఇంకొంచెం గౌరవించుకుంటుంది. మనం ఏం చేస్తాము? అలాంటి వ్యక్తికి దేహం మీద ఆ అమ్మవారు వస్తుందంట, ఈ అమ్మవారు వస్తారు, అయ్యవారు వస్తారు
అక్కడ పోయి వీళ్ళంట కష్టంతో వెళ్ళబోసుకుంటాడు, వాడు ఇంకో కొంచెం బోధిస్తాడు. భగవద్గీత వలన మనం కోల్పోయేది ఏమీ లేదు, అంతా సంపాదనే తప్ప. గుర్తుపెట్టుకోండి. చిట్ట చివరిలో అర్జున నీకు బాగా అర్థమైందా, చక్కగా విన్నావా నువ్వు అని అడుగుతాడు. బాగా అర్థమైందా, చక్కగా విన్నావా అంటే అర్జున్ చెప్పిన మాట ఏంటి? నేను సంపాదించుకున్నా, నేను సంపాదించుకున్నాను అంటాడు. ఏం సంపాదించుకున్నాడు? ఆత్మ విజ్ఞానం సంపాదించుకున్నాడు. చూడండి, ఒక సాధారణ ఉపాధ్యాయులు పిల్లలకు తరగతి గదిలో పాఠాన్ని బోధించిన తర్వాత ఎలా పాలు విన్నారా, ఇంట్రెస్ట్ గా విన్నారా, అందరికీ అర్థమైందా అని ఎలా అడుగుతాడో ఒక సాధారణ ఉపాధ్యాయుడు. అలాంటిది సాక్షాత్ కృష్ణ పరమాత్మే అర్జునుడిని అంత సరళంగా అడిగాడు. బాగా విన్నావనైనా, చక్కగా విన్నావా, అర్థమైందా? మీరు గమనించారా? భగవద్గీతలో ఒకే విధమైన జ్ఞానం మళ్ళీ మళ్ళీ పునరావృతమై ఉంటుంది అన్నమాట. మళ్ళీ మళ్ళీ పునరావృతమైతే ఒకసారి వినకపోతే మరొకసారి వింటాడు, కానీ మరొక కోణంలో చెప్పడం జరిగింది. ఇది మహాభారత యుద్ధం జరగడానికి 2 రోజుల ముందు ఏకాదశి రోజు భగవద్గీతను అర్జునుడికి బోధిస్తే త్రయోదశి నుంచి యుద్ధం మొదలవుతుంది అన్నమాట. 2 రోజుల ముందు మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు గీత ప్రబోధం జరిగితే యుద్ధం ప్రారంభించబడినప్పుడు త్రయోదశి రోజు ప్రారంభించబడింది. మరి ఎందుకు ఆ 2 రోజులు గ్యాప్ ఉంది? ఎందుకు ఆ 2 రోజులు యుద్ధం చేయలేదు? మరి 2 రోజులు పట్టిందా ఈ భగవద్గీతను బోధించడానికి? 2 రోజులు పట్టిందా అంటే యుద్ధము అసలుగా ప్రారంభం కాలేదు. గీతాధ్యయనం తర్వాత అతనికి సమయం ఇవ్వడం జరిగింది. వెంటనే మనకు అనేక సినిమాల్లో కానీ దాంట్లో కానీ వెంటనే ఆయన విలువలు తీసుకొని యుద్ధానికి పోతాడు. వెంటనే కాలేదు. ఏకాదశి రోజు జరిగితే మనకు త్రయోదశికి యుద్ధం. ఇంకా కరెక్ట్ చెప్పాలి అంటే ఏకాదశి కన్నా దానికి ముందు అమావాస్య రోజు జరిగింది. అక్కడి నుంచే గీతాన్ని బోధిస్తూ వచ్చాడు. మీరు వేదవ్యాసుల వారి మన మహాభారతం చదివితే అర్థమవుతుంది అన్నమాట. అమావాస్య నుంచే అంటే యుద్ధానికి ప్రారంభానికి ముందు అమావాస్య తర్వాత ఏమొస్తుంది? ఆ పాఠ్యం సంఖ్య తర్వాత ఎప్పుడు త్రయోదశి ఏకాదశిలో పూర్తిగా భగవద్గీతని. కానీ ఈ భగవద్గీతని చెప్పడానికి ముందు అంటే బోధించడానికి ముందు 10 రోజులు కూడా అతనికి కార్యక్రమం చేస్తూనే ఉన్నాడు. ఇది మనకి ఎవరికి తెలియదు. అంటే యుద్ధానికి సిద్ధం చేస్తున్నాడు. అర్జునుడిని, పాండవులని, ప్రతి ఒక్కరిని కూడా యుద్ధానికి సిద్ధం చేస్తూ ఉన్నాడు. మహాభారతంలో ఆ యుద్ధంకు ఎంతమంది మనకు యుద్ధానికి వచ్చారు? మొత్తం అంతా 18 అక్షౌహిణులు. ఈ 18 అక్షౌహిణుల్లో ఎక్కువ భాగం ఎవరిది? దుర్యోధనే, కౌరవులదే 11 అక్షౌహిణులు. అంటే నెగిటివ్ వైపే ఎక్కువ మంది ఉంటారు అర్థం. గుర్తుపెట్టుకోండి. 11 అక్షౌహిణులు కౌరవుల వైపు వచ్చింది. కేవలం 7 అక్షౌహిణులు పాండవుల వైపు వచ్చారు. అంటే పాజిటివ్ ధర్మం వైపు వచ్చిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, అధర్మం వైపు వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటికీ అలాగే జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ధర్మం వైపు తక్కువ ఆదరణ ఉంటుంది, ధర్మానికి తక్కువ ఆదరణ ఉంటుంది, అధర్మానికి ఎక్కువ ఆదరణ ఉంటుంది. గీత బోధించిన తర్వాత ఫస్ట్ థాట్, సెకండ్ థాట్. మొదటి ఆలోచన ఇది ఏమి, రెండవ ఆలోచన ఏమి?
మొదటి ఆలోచన విషాదంతో ఉంటే రెండవ ఆలోచనలో విజ్ఞానం ఉంది. గుర్తుపెట్టుకోండి, అర్జున్ యొక్క మొదటి తాను ఎలా ఉంది? విషాదం ఉంది. రెండవ తాను ఎలా ఉంది? విజ్ఞానం ఉంది. అందుకే మనము ఏ పని చేసినా కూడా సెకండ్ ఒపీనియన్ ఉండాలని. ఫస్ట్ ఒపీనియన్ లో ఏముంటుంది? మనకు సాగర మదనం జరిగితే ఎవరు వచ్చారు? ఫస్ట్ ఆహారం వచ్చింది, తర్వాత కల్పవృక్షం వచ్చింది, కామధేను వచ్చింది, తర్వాత వ్యక్తుల రూపంలో ఎవరు వచ్చారు? ఇద్దరు వచ్చారు. స్త్రీలుగా ఇద్దరు వచ్చారు. ఒకరు జ్యేష్ఠాదేవి, రెండు లక్ష్మీదేవి. మరి శ్రీమహావిష్ణువు ఎవరు తీసుకున్నారు? లక్ష్మీదేవి. అంటే సెకండ్ తీసుకున్నాడు, ఫస్ట్ తీసుకున్నాడా? అంటే అందుకే ప్రధానికి ఫస్ట్ థాట్ ఎప్పుడు పెద్దమని గుర్తుపెట్టుకోండి. మనిషికి ఫస్ట్ థాట్ పెద్దమ్మ. మరి పెద్దమ్మ అంటే మేము ఎవరంటాము? జ్యేష్ఠాదేవి పెద్దమ్మ. ఎంత పెద్ద కూర్చుంది అంటారు. సెకండ్ వచ్చింది ఎవరు? లక్ష్మీదేవి వచ్చింది. మనం ఏం చేస్తున్నాము? ఫస్ట్ థాట్ మీద పెడుతున్నాడు. నేను ఒకటి అనుకున్నానంటే అంతే. ఏమైనా సరే నేను దానికి బదులై ఉంటాను. ముందు ఏమవుతుంది? మనము హెల్త్ బాగాలేనప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తాము, దానికి బదులై ఉంటారా? ఏం చేస్తారు? సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారు. ఒక ప్రాపర్టీకి వెళ్ళినప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాడు. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తున్నాము? సెకండ్ ఒపీనియన్ లక్ష్మీదేవి, ఫస్ట్ ఒపీనియన్. సో ఫస్ట్ ఒపీనియన్ వినాలనుకోండి, మన ఇద్దరు దేశాలు కూర్చొని. సెకండ్ ఒపీనియన్ వచ్చాయనుకోండి, లక్ష్మణ్ ఇంటికి వస్తారు. మరి అర్జునుడు ఫస్ట్ ఒపీనియన్ కూర్చున్నాను అనుకోండి, నేను చేసేది ఇద్దరు కూర్చున్నాను అనుకోండి, ఏమవుతుంది? జయశాదేవి చూసేస్తుంది. అర్జునుడికి పేరులోంచి విజయుడు వెళ్ళిపోతుంది. అర్జునుడి పేరులోంచి విజయుడు వెళ్ళిపోతుంది. కనుక వెళ్ళిన సెకండ్ థాట్ వచ్చేసాడు. ఫస్ట్ థాట్ ఏంటి? నేను యుద్ధం చేయను, నాకు రాజ్యం వద్దు, రాజసుఖము వద్దు, వీళ్ళు చెప్పడం మహాపాపము అనేది ఫస్ట్ థాట్. అదే థాట్తో ఉండి కూర్చున్నాను అనుకోండి, నువ్వు కృష్ణుడు కావచ్చు, నా బాబు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేను యుద్ధం చేసే ప్రసక్తే లేదు అంటే అర్జునుడి ఖ్యాతి ఆ క్షణంతోనే అంతరించిపోయింది. అర్జునుడి ఖ్యాతి వెంటనే సెకండ్ థాట్ రావాలి. సెకండ్ థాట్ రావాలి అంటే ఈ బోధ జరగాలి. భగవద్గీత బోధ కానంత వరకు మొదటి థాట్ మీదే ఉన్నాడు. ఎప్పుడైతే క్లైబ్యం ఆత్మగమా పాత అని చెప్పాడో, క్లైబ్యం ఆత్మగమా పాత నైత త్రిపతి క్షుద్రం హృదయ దౌర్బల్యం. హృదయ దౌర్బల్యం అనేది జ్యేష్ఠాదేవి. గుర్తుపెట్టుకోండి, ఎంతమంది మనలో జ్యేష్ఠాదేవి కూర్చోనిందో. హృదయ దౌర్బల్యం, నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ రోగం వచ్చింది, ఈ రోగం పోలేకపోదు, చేతులు పోలేకపోదు, ఇదంతా జ్యేష్ఠాదేవి మాటలే. ఇప్పుడన్నా వదులుకోండి జ్యేష్ఠాదేవి మాటలు. అప్పుడు లక్ష్మీదేవి వస్తుంది. అసలు లక్ష్మిలో ఆరోగ్యలక్ష్మిలో ఉంది కదా. మనకు ఆరోగ్యలక్ష్మి కావాలన్నా లేదా అనారోగ్య జ్యేష్ఠాదేవి కావాలన్నా? మనం అనారోగ్య జ్యేష్ఠాదేవిని ఫస్ట్ థాట్తోనే కూర్చున్నాము. అదే కృష్ణ పరమాత్మ బోధిస్తోంది. నువ్వు సెకండ్ ఒపీనియన్, నీ ఒపీనియన్ నువ్వున్నావు, నా ఒపీనియన్ విను. నువ్వు చెప్పవలసింది చెప్పేశావు. నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అన్నప్పుడు ఒక న్యాయస్థానంలో ఓ నేరస్తుడికి తరఫున అలాగే మన తరఫున వాదోపవాదాలు జరిగిపోతాయి. ఇంకా తీర్పు ఇచ్చే ముందు ఏం చెప్తాడు? నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైందా అని అడుగుతాడు. ఎవరు? జడ్జి, న్యాయస్థి. నువ్వు చెప్పుకోవాల్సింది ఏముందా అని. వాడు ఎంత చెప్పినా కూడా జడ్జి ఏం చేస్తాడు? తన తాటే ఇస్తాడు.
రెండవ ఒపీనియన్ ఇస్తారు, కానీ ఫస్ట్ ఒపీనియన్ ఇస్తారు. ఆ సెకండ్ ఒపీనియన్ లో న్యాయం ఉంటుంది, సెకండ్ ఒపీనియన్ లో ధర్మం ఉంది. కృష్ణ పరమాత్మ ఇచ్చింది క్లైబ్యం మహాస్పదమ పార్త. సెకండ్ ఒపీనియన్ స్టార్ట్ చేశాడు. క్లైబ్యం మహాస్పదమ పార్త నైతన్యం పొందితే క్షుద్రం హృదయ దౌర్బల్యం. మనిషి కష్టానికి, దుఃఖానికి, బాధకు హృదయ దౌర్బల్యం పొందుతుంటాడు. ఆ హృదయ దౌర్బల్యం వల్ల ఏమవుతుంది? పేదరాశి పెద్దమ్మకు అనుచరులు ఎక్కువ మంది ఉన్నారంట. ఐ మీన్ జయశాదేవికి అనుచరులు ఎక్కువ మంది ఉన్నారు. లక్ష్మీదేవికి ఎంతమంది ఉన్నారు? 7 మంది, మొత్తం 8 మందే. కానీ ఆవిడకి చాలా ఉన్నాయంట. ఎంతో మంది అనుచరులు ఉన్నారు జ్యేష్ఠాదేవికి. అంటే మన మనసే ఎప్పుడు చెడుగా ఆలోచిస్తుందో అది జ్యేష్ఠాదేవి. గుర్తుపెట్టుకోండి, మన మనసు వికృతంగా ఆలోచిస్తుంది, నెగిటివ్ గా ఆలోచిస్తుంది. మనలో వచ్చే ప్రతి నెగిటివ్ కూడా ఒక జ్యేష్ఠాదేవిని. మనలో వచ్చే ప్రతి నెగిటివ్ థాట్ కూడా ఒక జ్యేష్ఠాదేవి, ప్రతి పాజిటివ్ థాట్ కూడా ఒక లక్ష్మీదేవి. లక్ష్మణుని ప్రసాదిస్తుంది భగవద్గీత. గీతను వదిలిపెడితే జ్యేష్ఠాదేవి కూర్చుంటుంది. మనకేమి కావాలి? గీతను పట్టుకొని లక్ష్మణుని ఆహ్వానిస్తామా? గీతను వదిలిపెట్టి జ్యేష్ఠాదేవిని తెచ్చిపెట్టుకుందామా? ఆలోచించుకుందాం. ఏం చేద్దాము? గీతను అధ్యయనం చేద్దాము. ప్రతిరోజు గీతను అధ్యయనం చేద్దాము. కొత్త శ్లోకం అన్నా సరే. మీరు పూజారులకు వెళ్ళినాక మీ పూజారులో గ్రంథం ఉండాలి, లేదా మీకు నోటికి వస్తే చెప్పిందే చెప్పుకోండి, నో ప్రాబ్లం. మీకు ఒకే శ్లోకం వచ్చు, దాన్ని మనం చేస్తూ ఉండండి. అప్పుడు ఆ శ్లోకం యొక్క పవర్ మనలోకి ప్రవేశిస్తుంది. మొత్తము 7 శ్లోకాలు చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణ శివాజీ యొక్క జీవిత చరిత్రలో ఆపక ఆ ముస్లిం చక్రవర్తులు తలపడి కూర్చుంటారు. ఇంత సైన్యం ఉంటుంది, ఇంతటి ఆయుధ సంపత్తి ఉంది, కానీ ఒక వ్యక్తిని నువ్వు గెలవలేకపోతున్నావు. దానికి కారణమేమో కలెక్టమని చెప్పేసి వేగులు పంపిస్తారు. తెలియకోకుండా వాళ్ళ యొక్క సైన్యంలో ఉన్న వాడిని శివాజీ సైన్యంలో ప్రవేశపెడతారు. మీరు శివాజీ మహారాజు యొక్క చరిత్ర చదవండి. తాను రాశాడు ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఛత్రపతి శివాజీ ఉందన్నమాట. వీళ్ళ సైన్యంలో అంటే వీళ్ళమానే ఉంటారు, బొట్టు పెట్టుకొని అంతా వీళ్ళ రహస్యాలన్నీ ఏవి ఉపయోగం లేనివన్నీ పోతున్నాయి, కానీ అసలు పోవటం లేదు. తర్వాత ఇలా సమావేశంలో అడుగుతారు, మీ యొక్క విజయం కారణం ఏంటి అన్నప్పుడు భగవద్గీత ఏ యుద్ధానికి ప్రారంభించమని సరే నేను భగవద్గీతను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తాను, అదే నా విజయానికి కారణము. ఇది ఔరంగజేబుకు వెళ్తుంది అన్నమాట. ఈ భగవద్గీతలో ఇంత శక్తి ఉందా? ఇది మరి నాకు విజయం రావాలి అంటే, అతన్ని ఓడించాలి అంటే నేను కూడా దీన్ని అధ్యయనం చేస్తానని చెప్పేసి ఔరంగజేబు కూడా భగవద్గీత అధ్యయనం చేస్తాడు. కానీ ఓడిపోతాడు. ఏంటి కారణం అంటే, ధర్మంతో ఉండి భగవద్గీతను అధ్యయనం చేస్తే విజయం లభిస్తుంది, అధర్మంతో ఉండి భగవద్గీతను అధ్యయనం చేసినా కూడా అపజయమే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, భగవద్గీత వల్ల అన్నింటిలోనూ విజయం వస్తుంది అనుకుంటే పొరపాటే. నువ్వు ఒకరిని మోసం చేస్తూ అన్యాయం చేస్తూ నేను భగవద్గీత అధ్యయనం చేస్తున్నాను, మరి నాకెందుకు విజయం రాలేదు అంటే అక్కడ ధర్మమా అధర్మమా అనేవి ఉన్నాయి. ధర్మాధర్మ ధర్మం ఉంది, ధర్మం ఉన్న చోటే గీత ఉంటుంది, గీత ఉన్న చోట ధర్మం ఉంటుంది, ధర్మం ఉంది అంటే గీత పనిచేస్తుంది, ధర్మం లేకపోతే గీత పనిచేయదు, అప్పుడు నీ రాత పనిచేయడం మొదలుపెడుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి.
అందుకే ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలు ఈ 4 కూడా భగవద్గీత వల్ల పొందగలుగుతావు. చతుర్విధ పురుషార్థాలు ఏవి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మం చూడండి, మొదటిది ధర్మం అయితే చివరిది మోక్షం. ధర్మం వల్ల మోక్షం వస్తుంది. మధ్యలో 2 ఏమున్నాయి? అర్థ, కామ. అర్థం దేనికోసము? నీ కామ్యకర్మల కోసము, నీకు కోరిక తీర్చుకోవడానికి అర్థం. ధర్మాన్ని వదిలిపెట్టి అర్థము కామమే ఈ 2 పెట్టుకున్నాము, గుర్తుపెట్టుకోండి. 4లో చతుర్విధ ఫలపురుషార్థాలలో మొదటిది ధర్మము, చివరిది మోక్షము. ఆ 2 వదిలేసాము, మధ్యలో 2 పట్టుకున్నాము. ఒకటి, నేను ఏ పని చేస్తే నాకు ఎంత కలిసి వస్తుంది, నేను ఏ పని చేస్తే నాకేంటి, ఏ పూజ చేస్తే నాకు డబ్బు వస్తుంది, హోమం చేస్తే నాకు డబ్బు వస్తుంది, ఏ వ్రతం చేస్తే నాకు డబ్బు వస్తుంది, ఏ యుద్ధం చేస్తే నాకు డబ్బు వస్తుంది. ఇంతే. దీన్ని కామ్యకర్మలు అంటారు. అవన్నీ కామ్యకర్మలే. ఈ కామ్యకర్మల వల్ల అర్థం వస్తుంది. అర్థం దేనికోసం ఉంటే కామం కోసం. అందుకే ధర్మం ముందు చెప్పారు, అర్థం తర్వాత, కామం తర్వాత, చివరి మోక్షం చెప్పారు. మనము ఈ 2 మధ్యలో 2 పెట్టుకున్నాము. కానీ ఫస్ట్ పట్టుకుంటే లాస్ట్ వస్తుంది. మరి ఫస్ట్ పట్టుకొని లాస్ట్ కోసం అంటే ఈ మధ్యలో 2 కూడా ధర్మ, అర్థ, ధర్మ, కామ. చూడండి, ధర్మ అర్థ, ధర్మ కామ, చివరి ఈ భగవద్గీతని అధ్యయనం చేయడం వల్ల ధర్మం అనేది తెలుస్తుంది మనిషికి. ధర్మమేమి, అధర్మమేమి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఏది ఉత్తమము, ఏది నీచము అనే విచక్షణ జ్ఞానము ఆ గీత అధ్యయనం చేసేవాడికి కలుగుతుంది. కనుక వాడు దేని వైపు ఉంటాడు? ధర్మం వైపే ఉంటాడు. ఎప్పుడు ధర్మం వైపు ఉంటాడో అప్పుడు వాడికి అన్ని కార్యాలను విజయం వస్తుంది. ఏ కార్యమైనా సరే. కోర్టు, నీలో ధర్మం ఉంది, ఒక న్యాయస్థానంలో నువ్వు తీర్పు పొందాలి, నువ్వు భగవద్గీత అధ్యయనం చేసుకో, ఖచ్చితంగా ఆ జడ్జి నోట్లో నుంచి నీ వైపే తీర్పు వస్తుంది. అలాగే మరణం సంభవించే వాడికి అప్పటికప్పుడు నువ్వు గీతలు బోధిస్తే కనీసం 2 జన్మన్నా సరే ఒక మంచి జన్మ పొందుతాడు. జీవితం అంతా వాడు పరిమాణ పాపాలు చేశాడు. వాడు ఇంకా శ్రవణం చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు భగవద్గీత మందిరానికి వచ్చింది. మళ్ళీ చేస్తున్నాము, శవం ముందర చెప్తున్నాము. ఒక శవం ముందర భగవద్గీత క్యాసెట్ పెట్టి చెప్తున్నాము. ఏం ఉపయోగం లేదు, ఏం ఉపయోగం లేదు. ఇంకా వ్యక్తికి ప్రాణం పోలేదు, అప్పుడన్నా సరే, ఒక్కసారైనా సరే, జీవితంలో ఒక్కసారైనా సరే, ఆ ప్రాణం పోయే సమయం ఉందన్నా సరే వాడి దగ్గర భగవద్గీతను బోధించు. నువ్వు పఠనం చేయి. పడను లేచి కూర్చుంటాడని లేచి కూర్చోడు, దేహం కలిస్తాడు, కానీ మళ్ళీ జన్మ ఉత్తమ జన్మ వస్తుందంట. చూడండి, చూసారా? ఒక్కరి మనము ఎంతో ఏకాగ్రతతో భగవద్గీతను మనం శ్రవణం చేస్తే చాలు, నెక్స్ట్ జన్మ ఉత్తమ జన్మ వస్తుంది. శుచినాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయితే. భగవద్గీతను శ్రవణం చేసిన వాడు కూడా యోగి అంట. చూడండి, నువ్వు ధ్యానం చేయనక్కర్లేదు, ప్రాణాయామం చేయనక్కర్లేదు. భగవద్గీతను విశ్వాసం చేత శ్రవణం చేయి, మననం చేయి, లేదా పఠనం చేయి, నువ్వు యోగివే. చదవండి, మనకు ఆ భగవద్గీతను మనం మొత్తం అర్థం చేస్తే తను ఏం చెప్పాడో
మనకు పూర్తిగా అర్థమవుతుంది అన్నమాట. గీతలో కర్మం చేసేవాడికి ఒక యోగం చూపించాడు, జ్ఞానయోగి కర్మయోగి రెండు చెప్పాడు. జ్ఞానయోగిన సాంఖ్యానాం, కర్మయోగిన యోగినాం. అంటే కర్మ చేసేవాడికి ఒక యోగం ఇచ్చాడు, జ్ఞానం వైపు ఉన్న వాడికి ఒక యోగం చూపించాడు. వాడు ఒక దాంట్లో వస్తారు, వీడు ఒక దాంట్లో వస్తారు. చాలా మందికి ఈ శ్లోకము అర్థం కాక ఉంది ఇప్పటికీ కూడా. లోకేస్మిన్ ద్విధానిష్ట ఓ పాపరహిత అర్జునుడా, లోకేస్మిన్ ద్విధానిష్ట అంటే ఇద్దరు ఉన్నారు, రెండు రకాలుగా ఉన్నాయి. ప్రణబ్రహ్మయానగా సాంఖ్యయోగేన యోగినాం, సాంఖ్యయోగేన అంటే జ్ఞానయోగేన సాంఖ్యానాం, సాంఖ్యయోగేన జ్ఞానయోగేన సంఖ్యానాం, కర్మయోగేన యోగినాం. ఇక్కడ జ్ఞానయోగేన సంఖ్యానాం అన్నాడు. అంటే జ్ఞానయోగులకు సాంఖ్యము, జ్ఞానయోగులకు సాంఖ్యము, కర్మయోగులకు ఈ యోగం. ఏంటి ఈ మతలము? చాలా మందికి అర్థం కావట్లేదు. ఈ జ్ఞానయోగేన సాంఖ్యానాం, జ్ఞానం ఆత్మజ్ఞానం పొందాలి, ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవాలి అనుకున్నవాడు దాన్ని జ్ఞానయోగం. అటువంటి వాళ్ళకి ఏమి చూపించాడు? సాంఖ్యయోగం చూపించాడు. జ్ఞానయోగేన సాంఖ్యానాం. మన భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగం. నువ్వు సాంఖ్యయోగం తీసుకుంటావా, కర్మయోగం తీసుకుంటావా? కర్మయోగం అంటే అనేక ప్రాపంచికమైన వాటిని పొందాలి అనుకున్నవాడు, ప్రాపంచిక సుఖాలు పొందాలనుకున్నవాడు, వాడు ఏం కావాలనుకుంటాడో అవి పొందుతాడు. కర్మయోగం అనేది నేను చెప్పినాను, సాంఖ్యయోగము నేను బోధించినాను. బాగా గమనించండి. ఓ అర్జున, నా చేత నీకు 2 రకాల యోగాలు చెప్పడం జరిగినది. కర్మయోగము, సాంఖ్యయోగము. మొదటిది విషాద యోగము, రెండవది సాంఖ్యయోగము, మూడవది కర్మయోగము, నాలుగవది కర్మ సన్యాసి యోగము. చూడండి ఎలా తీసుకొచ్చాడు. ఈ సాంఖ్యయోగం ఎవరి కోసం అంట? జ్ఞానయోగులకు. జ్ఞానమే సంపద, జ్ఞానమే విజ్ఞానం, అన్ని రకాల సంపద. ఈ జ్ఞానం వల్లనే మనిషి ఈ జన్మ పరంపరని వదిలిపెట్టి ఎక్కడ ఉంటాడంట? నా దగ్గర ఉంటాడు, నన్నే ఉంటాడు, నేనే ఉంటాను అని చెప్పాడు. చూడండి, నా దగ్గర ఉంటాడు, నేనే ఉంటాడు, చివరికి నన్నే ఉంటాడు, నన్నే ఉంటాడు, నేనేవా ఉంటాడు. మరో పురుషుడు వాడే పురుషుడు. మరి కర్మయోగేన యోగినం. కర్మయోగం అనేది ఎవరు నేర్పించాము? ఎవరికి కావాలి? అనేక కర్మలు ఎన్నో ఉన్నాయి. మనం చేసేవి నిత్య కర్మలు చేస్తున్నాను కదా, పూజలు, హోమాలు, వ్రతాలు, ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఎవరికి ఏది కావాలో తీసుకోండి. కర్మయోగము చెప్పాను, జ్ఞానయోగము చెప్పాను. నేను కర్మయోగం వల్ల ఫలితమేమో చెప్పినాను, జ్ఞానయోగం వల్ల ఫలితమేమో చెప్పాను. కర్మయోగం వల్ల మళ్ళీ జన్మ ఉంటుంది, జ్ఞానయోగం వల్ల జన్మ ఉండదు. అంటే సాంఖ్యయోగం వల్ల జన్మ ఉండదు, కర్మయోగం వల్ల మళ్ళీ జన్మ ఉంటుంది. అందుకే ఆ నెక్స్ట్ అధ్యాయం ఏం చెప్పాడు? కర్మ సన్యాసి యోగం చెప్పేశాడు.
చూడండి ఎలా చెప్పాడు, చెప్పాడు తర్వాత ఏం చెప్పి నెక్స్ట్ అది సన్యాసం వదిలేసి సో వండర్ఫుల్ వండర్ఫుల్ మోటివేటర్. కృష్ణుని మించిన వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో. శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానం ఇచ్చిన వాడికి అసలు ఎవరు లేరు. అంత స్పష్టంగా ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో అలా చెప్తూ వచ్చాడు. అందుకే గీత దుఃఖ నివారిణి, గీత కష్ట నివారిణి, గీత ఆరోగ్యప్రదాయిని. మన మనసుకు పట్టిన చీడపీడలను తొలగించి పడేస్తుంది భగవద్గీత. మన మనసులో ఎన్నో రకాల దుఃఖాలు బాధలు ఉంటాయి కదా, వాటిని మొత్తం తీసేస్తుంది, ప్యూరిఫై చేసేస్తుంది. మనలో ఉన్నటువంటి అనేక కోటాను కోట్ల న్యూరాన్స్ ని శుభ్రం చేస్తుంది. ఒక్క శ్లోకమే నువ్వు అధ్యయనం చేసే చాలు కొన్ని కోట్ల న్యూరాలని అది శుభ్రం చేసేస్తుంది. మనలో చెత్త పెరిగిపోయింది కదా, ఆ చెత్త తీసేస్తుంది భగవద్గీత. అర్జునులో పెరిగిపోయిన చెత్త తీసేసింది కదా, మరి మనలో ఉన్న చెత్త తీసేస్తుంది ఈ భగవద్గీత. కృష్ణ పరమాత్మ బోధన, కృష్ణ పరమాత్మ ప్రబోధిత భగవద్గీత మనలో చెత్త తీసేస్తుంది. నువ్వు ప్రాపంచంలో చేపట్టే ఏ పని అయినా, ధర్మబద్ధమైన ఏ పని అయినా సరే విజయం పొందాలి అంటే గీతని అధ్యయనం చేసి నీకు ఇష్టమైన శ్లోకాలు అధ్యయనం చేసి వెళ్ళు. నీకు అపజయం అనేది ఉండదు. కారణం అంటే భగవద్గీత అసత్యం కాదు, అసత్యాన్ని బోధించదు. ఇలా మనము గీత యొక్క మహత్యముని చెప్పుకుంటూ పోవాలంటే ఎన్ని రోజులైనా పడుతుంది, 700 రోజులు పడుతుంది. ఒక్క శ్లోకము ఒక రోజు పడుతుంది. భగవద్గీత మొత్తం తెలుసుకోవాలంటే 2 years పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.